సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని కొరకు అందరూ బాధ్యతగా మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా 30వ తారీఖున దీపారాధన, 1వ తారీఖున ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2వ తారీఖున నగర సంకీర్తన, 3వ తారీఖున భజన చేయమని చెప్పేసి లోకల్లో ఉన్న ఆలయాల్లో మీ ఆలయాల్లో భజనలు చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పీమల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా 4 కార్యక్రమాలు ఒకే రోజు చేసి మంచి అనుభూతిని పొందడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకన్నబాబు వేషధారణలో వచ్చినటువంటి సత్యరాజు గారికి, గణపతిరావు గారికి, వాళ్ళ బృందానికి, రత్తి గారికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళు తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపాన్ని వెలిగించి ఆ దైవ సన్నిధిలో మీ ఇచ్చే ఆ వెంకన్నబాబు ద్వారా ఇచ్చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.